ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1-2-3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. కుంభరాశి వారికి పూర్తి అశుభకరమైనటువంటి ఫలితాలు లేవని చెప్పవచ్చు. మధ్యమమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతకాలం అనుకూలంగా కనిపిస్తూనే తరువాతి కాలంలో చిక్కులు ఏర్పడేటటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుంభరాశి వారు వృత్తులు చేసేటటువంటి వారిలో ఎక్కువగా చికాకులు కలపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో కూడా మీ పై అధికారుల ద్వారా మీకు మాటలు తగలడము, నిందారోపణలు జరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు పనిచేసే చోట కొంచెం బాధ్యతగా ఉండండి. ఎప్పుడైతే బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంటారో మీ యొక్క కార్యక్రమాలు అనేటటువంటివి చేసినప్పటికీ కూడా వృధాగా పోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా శ్రద్ధను వహించండి. వారు చెప్పినట్లు చేయడం అనేటటువంటిది ప్రస్తుత కాలంలో మన యొక్క ఉపాధిని కాపాడుకోవడానికి చాలా అవసరమైనటువంటి విషయం. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయినా కూడా వాటి నుండి మీరు బయటకు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అంతగా భయపడవలసినటువంటి పని లేదు. కానీ ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ప్రమాదాలు జరగడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి దానికి తగినటువంటి సంబంధించినటువంటి అంశాలలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉండేటప్పుడు లేదంటే మీరు స్వతహాగా బండ్లు నడపడం అనేటటువంటి జరిగినప్పుడు కూడా చిన్నపాటి ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంది. ప్రమాదాలు ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకొని మీ వాహనాలు నడపడం లేదంటే ప్రయాణాలలో దూర ప్రాంతాలకు వెళ్ళడం అనేటటువంటిది చేయవచ్చు. అలాగే ఇంకా కుటుంబ విషయంలో మనం పరిశీలన చేస్తే కుటుంబ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉండేటటువంటి శని మాట పట్టింపులకు ఎక్కువగా అవకాశం కల్పిస్తూ ఉంటారు. కాబట్టి మాట పట్టింపుకు పోయి మీకుండేటటువంటి విలువను తగ్గించుకోకండి. మాట పట్టింపులు వచ్చిన దగ్గర కొంత ఓపికతో మౌనంగా ఉండడం అనేటటువంటిది కుంభరాశి వారికి చాలా అవసరం. అలాగే 12వ స్థానంలో 4 గ్రహాల సంచారం జరిగే కాలము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి పనుల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఒక శుక్ర భగవానుడు మాత్రం కొంతవరకు యోగించినట్టుగా ఉంటారు. అయినా కూడా శుక్రుని యొక్క పరిస్థితి ప్రస్తుతం అస్తంగత్వ స్థితిలో ఉండడం వలన అంత శుభకరమైనటువంటి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అయినప్పటికీ కూడా పంచమ స్థానంలో గురువు కొంతవరకు శుభకరమైనటువంటి ఫలితాలనే అందిస్తారు. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. అయినా కూడా కుటుంబ సభ్యులతో కొంచెం బాధ్యతాయుతంగా వారిపై కూడా శ్రద్ధను వహించడం అనేటటువంటిది ఈ కాలంలో చాలా అవసరమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. శివారాధన ఎక్కువగా చేయండి. సకల శుభాలను పొందుతారు.